అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బేబీని. అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ క్లైమాట్‌కి నాన్ వెజిటేరియన్స్‌కి ఫస్ట్ గుర్తొచ్చేదేంటండి? చికెన్ కబాబ్. అదే నేను ఈరోజు చేసి చూయించాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 1/4 కేజీ చికెన్ తీసుకొని 2, 3 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇక్కడ చూయించిన మసాలాలతో పాటు ఒక వెల్లుల్లిగడ్డ, ఒక 2 ఇంచుల అల్లము, మొత్తం ఒక 1/2 కేజీకి సరిపోతుందండి. దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అందులో 1 స్పూన్ తీసి వేసుకున్నానండి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అవి బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా తీసుకొని బాగా కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అంటే ఎంత అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఒక 5 వేళ్ళు కొంచెం దగ్గరగా తీసి మనం ఎంత తీసుకోగలుగుతామో అంత అండి. తర్వాత ఒక హాఫ్ నిమ్మక చెక్కను పిండుకోవాలి, అందులో నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు, ఆకులు అన్నీ బాగా కలిసేలాగా చేత్తో బాగా మెదిపి కలుపుకోవాలండి. అంటే వాటికి ఆ ఫ్లేవర్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వేసుకొని అది బాగా కోట్ అయ్యేలాగా ఆ చికెన్ ముక్కలకి మనము కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ కానీ ఏమి స్ప్రింకిల్ చేయకూడదండి. దాంట్లో ఇమిరిన వాటరే సరిపోతుంది. కాబట్టి మొత్తము చికెన్ ముక్కలకు పట్టేలాగా మనము కోట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక్కొక్క ముక్క అందులో వేసుకోవాలండి. కాసేపు అలాగే వదిలేయాల. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి కాసేపు కదపకుండా అలాగే వదిలేయాలి. కాసేపు కాలిన తర్వాత అప్పుడు వాటిని తిప్పుకోవాలండి. ఒక్కొక్కటి తిప్పేసుకొని కాసేపు మళ్ళీ వేగనివ్వాలండి. తర్వాత అన్నీ ఒకసారి వేగిన తర్వాత చూయించిన విధంగా రెడ్డిష్గా కావాలండి. నేను ఇందులో ఎటువంటి కలరు వేయలేదండి, జస్ట్ న్యాచురల్గానే మిర్చి తప్ప ఇంకేం వేయలేదు. అవి అలా వేగిన తర్వాత నల్ల కాకుండా కొంచెము అలా చూయించిన విధంగా ఉన్నప్పుడే అన్నీ తీసేసుకోవాలండి. ఇంకా మిగిలినవన్నీ అలాగే చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే చికెన్ పకోడీ రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.